హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కరోనా మరోసారి విజృంభించడం మనం చూస్తున్నాం సార్. దీనివల్ల ఇప్పుడు ప్రజలైతే భయాందోళనకైతే గురవుతున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కేసులు ఇప్పటివరకు అయితే నమోదయ్యాయి? అండ్ ఓవరాల్గా ఇండియా వైజ్ చూసుకుంటే ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయి ప్రతి రాష్ట్రంలో కూడా? మరి ఏమన్నా లాక్డౌన్ విధించే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రులు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నారు. మళ్ళీ వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు సార్? ఇండియాలో మెల్లమెల్లగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే సింగపూరు, తర్వాత హాంకాంగ్, థాయిలాండ్, ఈ ఏషియన్ కంట్రీస్లో ఫస్ట్ కరోనా పెద్ద ఎత్తున బయటకు వచ్చింది. అంటే కరోనా అంటే ఇది కొత్త వేరియంట్ అనమాట. J1 వేరియంట్ అంటారు దీన్ని. ఈ JN1 వేరియంట్. ఈ JN1 వేరియంట్లో మళ్ళీ డిసెండెంట్స్ అంటారు. డిసెండెంట్ ఈ JN1 వేరియంటే ఒమిక్రాన్ వేరియంట్. ఒమిక్రాన్కి సంబంధించి ఇది మళ్ళీ ఒక పాయగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత దాని నుంచి మళ్ళీ డిసెండెంట్స్గా NB1.8.1 ఒకటి, LF7 ఒకటి, ఈ రెండు ఇప్పుడు ఇది చేస్తున్నారు. మొత్తంగా మనకేందంటే మనకు అప్పుడు వచ్చింది SARS-CoV-2 అనమాట. SARS-CoV-2 అంటారు. ఇది ఇప్పుడు స్పైక్ ప్రోటీన్ అనేది మొత్తం 35 మ్యుటేషన్స్గా పరివర్తనాలు అంటారు. అంటే 35 రకాల పరివర్తనాలుగా ఇది మారిపోయింది. ఇప్పుడు వస్తున్న ఈ వేరియంట్లో వచ్చి ఒమిక్రాన్కి సంబంధించిన JN1, దాన్ని మళ్ళీ డిసెండెంట్ 2, ఈ రెండు ఇప్పుడు వస్తున్నాయి. దీన్ని ఇండియాలో కూడా ఈ కేసులు బయటకు వస్తున్నాయి. మామూలుగా అయితే సింగపూర్లో ఒక 14,000 పైన, తర్వాత హాంకాంగ్లో ఒక 6,000, బ్యాంకాక్లోనే 5,000, మిగతా థాయిలాండ్లో కూడా చాలా కేసులు ఉన్నాయి. అట్లాగే ఇండియాలో కరెక్ట్గా లెక్కలు చెప్పట్లేదు. గవర్నమెంట్ గత 4 రోజుల నుంచి అప్డేట్ చేయట్లేదు అంటున్నారు. 257 చూపిస్తున్నారు. కానీ మిగతా రాష్ట్రాల్లో కేసులు కలుపుకుంటే దాదాపు ఇప్పటి వరకు 456 కేసులు ఇండియాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రాల వైద్యుగా చూస్తే కేరళలో 277, 73, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23 బయటకు వచ్చాయి నిన్న. తర్వాత కర్ణాటకలో 13, గుజరాత్లో 7, పుదుచ్చేరిలో 10, తర్వాత రాజస్థాన్లో 2, హర్యానాలో 1, సిక్కింలో 1, వెస్ట్ బెంగాల్ 1, ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 1. సో టోటల్గా 456 కేసులు ఇప్పటికీ మనకు ఉన్నట్టుగా అర్థమవుతుంది. అంటే మెల్లమెల్లగా అయితే పెరుగుతుంది. మనం మొదట ఒక వారం ముందు చెప్పుకునే దానికి ఇప్పటికైతే బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 3 కేసులు ఇప్పటి వరకు వచ్చాయి. ఒకటి వైజాగ్లో మద్దిలపాలెంలో ఒక 28 ఏళ్ల వివాహతికి వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీని క్వారంటైన్లో పెట్టారు. అట్లాగే కాకినాడలో ఒక పెద్ద ఆయనకి దాదాపు 65 ఏళ్ల వయసు ఉన్న అతనికి కాకినాడలో వచ్చింది. అతన్ని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టారు. అట్లాగే నంద్యాలలో చాకలమర్రి అనే గ్రామంలో ఒక 75 ఏళ్ల మహిళకు వచ్చింది. ఆమెను కడపలోని రిమ్స్లో చేర్పించారు. ఆమె ఫ్యామిలీని కూడా క్వారంటైన్లో ఉంచారని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 3 కేసులు అక్కడ బయటకు వచ్చింది. అట్లాగే హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక డాక్టర్కి కూడా ఆయనకి RT-PCR చేస్తే ఆయనకి కూడా కరోనా ఉన్నట్టు, ఈ JN1 వేరియంటే ఉన్నట్టుగా ఇక్కడ కూడా చెప్పారు. సో దీంతో ఇప్పుడు హైదరాబాద్లో అలర్ట్ అయ్యారు. హైదరాబాద్లో అలర్ట్ అయ్యి గాంధీ హాస్పిటల్లో నిన్న డాక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఒక కరోనా టీమ్గా ఏర్పడ్డారు. దాదాపు 10 మంది కరోనా కమాండ్ అని ఏర్పడి వాళ్ళు బెడ్స్ అవన్నీ రెడీ చేస్తున్నారు. దాదాపు 60 బెడ్స్, 3 వార్డ్స్లో 60 బెడ్స్ రెడీ చేసాం. మీకు ఎవరికి డౌట్ ఉన్నా కూడా గాంధీ హాస్పిటల్కి రావచ్చు. మీరు ఒకవేళ మీకు కరోనా ఉందని తేలితే ఇక్కడే అడ్మిట్ కావచ్చు అని కూడా సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి నిన్న అనౌన్స్ చేశారు. అట్లాగే మిగతా హాస్పిటల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, బెడ్స్ రెడీ చేసుకోవడం చేస్తున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని ప్రభుత్వ దీంట్లో కూడా ఇవి రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం అని ఒకటి ఏర్పడింది. సో ఈ కన్సార్టియం నిన్న హెచ్చరించింది అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా అప్రమత్తంగా ఉండమని అయితే చెప్పింది.
అయితే ఈ వేరియంట్ అనేది ఎలాంటి వేరియంట్ అన్న చర్చలు అయితే వస్తున్నాయి. ఇది డేంజరస్ వేరియంటా ఏంటి? దీంట్లో మైనస్ చెప్పుకోవాలంటే, నెగటివ్ ఆఫ్ దిస్ వేరియంట్ చెప్పుకోవాలంటే ఇది వేగంగా విస్తరిస్తుంది. రెండవది ఇది ఇమ్యూనిటీ ఎవేసివ్ అంటారు. ఇమ్యూనిటీ పవర్ని పక్కన పెట్టి ఇది అటాక్ చేసే అవకాశం ఉంది. అయితే దీని పాజిటివ్ ఏంటంటే ఇది అంత డేంజరస్ కాదు. WHO ఏం చెప్పిందంటే దీన్ని వేరియంట్ ఆఫ్ అండర్ మానిటరింగ్ అని చెప్పింది. వేరియంట్ అండర్ మానిటరింగ్, వేరియంట్ అండర్ ఇంట్రెస్ట్, వేరియంట్ అండర్ కన్సర్న్, ఇలా డివిజన్స్ ఉంటాయన్నమాట. ఇందులో అతి తక్కువ ప్రమాదం వచ్చి వేరియంట్ అండర్ మానిటరింగ్ చేస్తున్నారు తప్ప కన్సర్న్ కాదు. ఇది ఇంట్రెస్ట్ కూడా కాదు. అంటే ఇది ఏందో భయంకరమైనది కాదు. ఇది మామూలు జలుబు దగ్గు జ్వరం వచ్చినట్టే వచ్చి వెళ్తుంది తప్ప ఇదేమి సివియర్ ఎఫెక్ట్స్ ఏమి ఇవ్వవు అనేది వీళ్ళు చెప్తున్నారు. అయితే ఓవరాల్గా కరోనా వచ్చి ఇప్పటివరకు ప్రపంచంలో దాదాపు 100 కోట్ల మంది కరోనా వచ్చిందని లెక్కలు చెప్తున్నాయి. దాదాపు అందులో 1 కోటి పైన చనిపోయారు. మన దేశంలో ఒక 5 కోట్ల మందికి పైన కరోనా వచ్చిందని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అంతకంటే ఎక్కువ కూడా వచ్చుంటాయి. అట్లాగే చనిపోయింది కూడా 5,33,624 మంది చనిపోయినారని గవర్నమెంట్ లెక్కలు చెప్తాయి. అందుకని ఒక భయం అయితే మన వాళ్ళకి ఉంది. ఎందుకంటే WHO చెప్పినా, గవర్నమెంట్స్ చెప్పినా కూడా ప్రజలు పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. గతంలో కూడా వీళ్ళు ఇలాగే చెప్పారు కానీ ఎక్కువ వచ్చింది అనే ఒక భయాందోళన అయితే ఉంది. అందుకని ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే మన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు నిన్న ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా ఇది చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఆయా రాష్ట్రాల్లో హెల్త్ ఎమర్జెన్సీ కానీ లాక్డౌన్ కానీ ఇప్పుడైతే ఏం అవసరం లేదు. ఎందుకంటే కేసులు ఇంకా వేల సంఖ్యలో పెరిగితే అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే అబ్జర్వ్ అయితే చేయండి. అంటే WHO ఏం చెప్పింది అనేది పక్కన పెట్టి మనం స్వతంత్రంగా అబ్జర్వెన్స్లో ఉండి చూడాలి. సర్వేలెన్స్, లోకల్ సర్వేలెన్స్ అంటారు. లోకల్ సర్వేలెన్స్ పెట్టడం, తర్వాత ర్యాపిడ్ డిటెన్షన్, చాలా క్విక్గా టెస్టులు చేయడం. ఎందుకంటే చాలామంది జ్వరాలు అనుకొని సైలెంట్గా వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక చలి జ్వరాలు విపరీతంగా ఉంది. ఫ్లూ అంటాం కదా, ఫ్లూ విపరీతంగా ఉంది. ఎక్కడ హాస్పిటల్ చూసినా అవే ఉన్నాయి. కానీ వీళ్ళల్లో ఎవరికి కరోనా ఉందో తెలియదు. ఎందుకంటే వీళ్ళందరూ టెస్టులు చేసుకోరు. ఇప్పుడు RT-PCR ఇవన్నీ ఎందుకులే పోయి చేసుకునేదని, లేదా డబ్బులు ఖర్చు పెట్టాలని ప్రైవేట్ అయితే అని వెళ్ళరు. సో అలాంటి కేసులు చాలా ఉండదు కాబట్టి ర్యాపిడ్ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో ఎక్కడ అన్ని హాస్పిటల్కి కూడా అలర్ట్ చేయాలి. ఎక్కడైనా హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ కరోనా ఉందేమో టెస్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సిమ్టమ్స్ చూసుకొని, సిమ్టమ్స్ ఏమో కామన్ సిమ్టమ్స్ మనకు అందరికీ తెలిసిందే. కరోనా సిమ్టమ్స్ అంటే ఇది బేసిక్గా లంగ్స్ని అప్పటి SARS CoV-2 ఏదైతే ఉందో ఆ స్థాయిలో అయితే ఎఫెక్ట్ చేయదు, మైల్డ్గానే ఉంటాయి. ఓన్లీ ఏంటంటే ముసలి వాళ్ళు, పిల్లలు ఈ ఇద్దరికి మాత్రం కొంత డేంజర్ జోన్లో ఉంటారు. వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ని అలర్ట్ చేయడం, హాస్పిటల్స్లో ఎక్విప్మెంటు, PPE కిట్స్, ఆక్సిజన్స్, బెడ్స్